ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం బేసిక్‌గా ఒక ఇంటీరియర్ పార్ట్ అంటే ఒక ఇమేజ్ మనం రిఫరెన్స్ తీసుకొని, మనం దాన్ని ఎలాగ మోడల్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు క్లాస్‌లో చూద్దాం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనం స్కెచ్అప్ అనే అప్లికేషన్‌ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకిక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ అనేది వస్తాయి. సో, ఇక్కడ నేను ప్రిఫర్ ఎక్కువ చేసేది ఆర్కిటెక్చరల్ ఇంచెస్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేసుకున్నా. అంటే నా ప్లాన్‌లో నేను డిజైన్ చేసుకోవడానికి నాకు ఈజీగా క్రియేట్ చేయడానికి నేను ఈ రకంగా నేను పెట్టుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనకి స్క్రీన్ అనేది ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఈ రిఫరెన్స్ ఇమేజ్‌ని డిలీట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఆర్బిట్‌ని మనం మూవ్ చేయాలంటే మౌస్‌లో ఉన్న మిడిల్ స్క్రోల్‌ని పట్టుకొని మనకి ఎలా కావాలంటే ఆబ్జెక్ట్‌ని మనం అలాగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే పొజిషన్ మార్చాలంటే షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ వీటిని ఏమంటారంటే వ్యూ టూల్స్ అని అంటారు. ఈ వ్యూ టూల్స్ అనేది మనం ఫస్ట్ మనం వ్యూ మెనూలోకి వెళ్ళి టూల్ బార్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఈ టూల్ బార్ ఆప్షన్లో మనకి ఏవి కావాలి మనకి ఏవి వద్దు అంటే మనం అన్చెక్ చేసామనుకోండి. సో, అన్చెక్ చేస్తే ఏమవుతుందంటే ఆ టూల్స్ అనేది మనకి పోతాయి. ఇక్కడ చూసారా నేను ఇప్పుడు వ్యూ అన్చెక్ చేశాను. సో, అక్కడ అన్చెక్ అయిపోయింది. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వ్యూ అనేది నేను టిక్ పెట్టుకొని నేను ఇక్కడ క్లోజ్ చేసుకున్నాను. అయితే ఇక్కడ నాకు డిఫాల్ట్ ట్రే కూడా నాకు ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు. సో, కాబట్టి నేను ఇక్కడ విండోస్లోకి వెళ్ళి డిఫాల్ట్ ట్రే ఏదైతే ఉంటుందో ఇక్కడ హైడ్ ట్రే అని చెప్తాను. హైడ్ ట్రే అని చెప్పగానే ఇక్కడ నాకేమవుతుందంటే స్పేస్ అనేది నాకు ఎక్కువగా వస్తుంది నేను మోడల్ చేయడానికి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ టాప్ వ్యూలోకి వెళ్ళిపోయాను. సో, టాప్ వ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఒకసారి రిఫరెన్స్ నేను తీసుకున్నట్లయితే నేను ఇక్కడ నుండి దీని తాలూకా లెంత్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 ఫీట్గా నేను తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి డ్రా టూల్స్లో మనకి ఈజీగా షేప్ని డ్రా చేసుకోవాలంటే ఇక్కడ మనం రెక్టాంగులర్ టూల్ని మనం ఉపయోగించాలి. సో, ఒక రెక్టాంగులర్ టూల్ తీసుకొని ఫస్ట్ కార్నర్ అండ్ కార్నర్ చెప్పడంతో నాకు విండోస్ ప్లస్ అనేది ప్రెస్ చేస్తే నాకు విండో అనేది జూమ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు డైమెన్షన్లో 18 ఫీట్ అండ్ 12 ఫీట్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు నాకేంటి కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ 18 ఫీట్లో నేను ఇక్కడ 20 ఫీట్ ఇస్తున్నాను కామా మనకి అక్కడ 16 ఏదో వచ్చింది కదా 12. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్లో నేను ఇక్కడ 16 ఫీట్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. ఎప్పుడైతే నేను ఎంటర్ కొట్టానో నాకు ఇక్కడ యాజ్ పర్ డైమెన్షన్స్ ప్రకారం నాకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. అయితే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే వాల్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నాను. సో, వాల్ అనేది నేను క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి డ్రా టూల్స్లో ఎటువంటి ఆప్షను లేదు. ఈ కింద పార్ట్కి వస్తే దీన్ని ఎడిటింగ్ టూల్స్ అని అంటారు. ఎడిటింగ్ టూల్స్లో ఇక్కడ నాకు ఆఫ్సెట్ అని చెప్పి ఇక్కడ నేను ఫేస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 6 ఇంచెస్ వాల్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ పెట్టుకొని
మౌస్ తాలూకా మిడిల్ స్క్రోల్ని పట్టుకొని ఇలా వ్యూ రొటేట్ చేస్తే నాకు ఇలా వస్తుంది. లేదా ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలో మనం పెట్టుకోవాలనుకుంటే సో అదేమవుతుందంటే ఇట్ విల్ షో లైక్ ఏ ఐసోమెట్రిక్. అయితే ఇప్పుడు మనం ఏంటి, ఏదో ఒకవైపు ఓపెన్ మనం చూపిస్తున్నాం అంటే చూడటానికి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక లైన్ కమాండ్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇలా నేను తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఎరేజర్ అనే ఒక టూల్ ఉంటుంది. సో ఈ ఎరేజర్ సహాయంతో మనకు అవసరం లేని పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనం టెర్మినేట్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఇలా రెడీ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇది 2D ఆబ్జెక్ట్ అంటే ఒక సర్ఫేస్ క్రియేట్ అయిన అంతే. దీన్ని నేను 3D ఎలిమెంట్ కింద చూపించాలి. సో 3D ఎలిమెంట్ కింద నేను చూపించాలంటే మళ్ళీ నేను ఇక్కడ ఎడిటింగ్ టూల్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ పుష్ పుల్ అనే ఒక కమాండ్ మనం తీసుకొని దీన్ని ఇక్కడ మనం ఒక 10 feet హైట్ ఇస్తున్నాను. నేను ఒక 10 feet హైట్ ఇవ్వడంతో నాకు ఇక్కడ ఏమైందంటే ఈ రకంగా ఆబ్జెక్ట్ అనేది రెడీ అవుతుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు సింపుల్గా ఉండడం కోసం ఏం చేస్తానంటే ఈ బాటంలో దీన్ని ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డబల్ క్లిక్ చేస్తాను. అంటే కింద పార్ట్ అంతా కూడా నాకు సెలెక్ట్ అయింది. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీన్ని మేక్ గ్రూప్ చేస్తాను. సో చేసేస్తే ఇది ఒక ఆబ్జెక్ట్ కింద మనకి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ వాల్ని 3 సార్లు క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే సో ఫస్ట్ నాకు ఇక్కడ 3 సార్లు సెలెక్ట్ చేయగానే ఈ 3D ఎలిమెంట్ అంతా కూడా నాకు సెలెక్ట్ అయింది. సో ఇక్కడ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీన్ని కూడా మేక్ గ్రూప్ అనేది నేను పెట్టుకుంటున్నాను. ఓకే, సో మేక్ గ్రూప్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోడల్ చేయాలనుకున్నాను. ఓకే, సో మోడల్ చేయాలి అనుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మళ్ళీ ఒకసారి మనం రిఫరెన్స్ తీసుకున్నాం. రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు ఈ యొక్క కబోర్డ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఈ కబోర్డ్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను. సో కాబట్టి ఇది మనకి 150 mm ఉంది, అంటే 6 inches. అలాగే ఇక్కడ హైట్ అంటే ఈ గ్రౌండ్ లెవెల్ నుండి ఈ హైట్ మనకి 1 feet 6 inches. ఓకే, ఇది 6 inches అయితే దీని హైట్ 1 feet అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ అగైన్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ కమాండ్ తీసుకొని ఇలా నేను మళ్ళీ డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేస్తే ఇక్కడ నేను విండోస్ ప్లస్ అనేది తీసుకుంటే ఇక్కడ డైమెన్షన్లో ఇక్కడ నాకు 10 feet, ఇక్కడేమో 1 feet 6 inches అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేనేమో 10 feet అని ఇచ్చాను, 1 feet 6 inches అనేది ఇస్తున్నాను. ఇచ్చేసి ఎంటర్ కొడితే నాకు ఆ రకంగా ఇక్కడ రెడీ అయిపోతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పిక్ టూల్ అంటే సెలెక్షన్ టూల్తో 2 సార్లు మనం డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసుకొని మళ్ళీ డబుల్ క్లిక్ చేసి దీన్ని పుష్ పుల్ సహాయంతో మనం ఏం చేయాలంటే దీన్ని ఒక ఎంత ఇవ్వాలి, 6 inches ఇవ్వాలి. సో 6 inches ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్షన్ టూల్ తీసుకొని రైట్ క్లిక్ చేస్తే క్లోజ్ గ్రూప్ అని నేను ఇస్తాను. ఇచ్చాను కదా.
ఇప్పుడు నాకు ఈ వాల్ ఏదైతే ఉన్నదో ఈ వాల్ని నేను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసుకొని హైడ్ చేస్తాను. ఎందుకని? నాకు మోడల్ డీటెయిల్గా చేయడానికి నాకు అది అడ్డుగా ఉంది, అంటే లైక్ బోర్డర్ లాగా ఉంది. అందుకనే నేను దాన్ని హైడ్ చేయాలనుకున్నాను. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను మూవ్ టూల్ తీసుకొని ఫస్ట్ ఈ కార్నర్కి పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ పిక్చర్కి వద్దాం. ఇక్కడ కార్నర్ స్పేస్ ఒక 6 ఇంచెస్గా నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇటువైపు నేను ఇలా రొటేట్ చేసుకొని ఇది ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ నేను 6 ఇంచెస్ ఎంటర్ కొడతాను. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్లాగా దీని హైట్ మనకి 1 feet 6 inches ఇవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది నేను సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో అప్ యారో కీ ప్రెస్ చేయాలి. కీబోర్డ్లో అప్ యారో కీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే జెడ్ కోఆర్డినేట్లో మనకు మూవ్ అవ్వడానికి అది అవకాశం మనకి ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను, ఒక 1 feet 6 inches అనేది ఇచ్చే. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నాకు ఇక్కడ హైట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ బాక్స్ని చిన్న మోడల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, నాకు చిన్న అంటే సపరేషన్స్ ఇచ్చాడు మనకి. అలాగే ఇక్కడ ఏదో చిన్న గ్యాప్ కూడా ఇచ్చాడు మనకి. ఇక్కడ చూసారా, మనకు ఆ గ్యాప్ అనేది తెలియట్లేదు ఆ యొక్క దీంట్లో. అంటే ఇక్కడ మనం జూమ్ చేసుకుంటే అంతా కూడా పిక్సెల్స్ కింద డివైడ్ అయిపోయి, అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ దీన్ని మోడల్ చేసుకోవాలి. సో మోడల్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ని మనం డబుల్ క్లిక్ చేయండి. ఎందుకని? మనం మేక్ గ్రూప్ అనేది చేసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మనకి 1 2 3 4 5 అంటే 5 parts డివిజన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ నేను ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని దిస్ ఈజ్ నోన్ హ్యాజ్ ఏ మూవ్ టూల్. సో మూవ్ టూల్ అంటే ఎడ్జ్ మూవ్ అవుతుంది అంతే, కానీ కాపీ రాదు కదా. కాపీ అవ్వాలనంటే మూవ్ టూల్లో కీబోర్డ్లో కంట్రోల్కి ప్రెస్ చేసి వదిలేయాలి, అప్పుడు మనకి ప్లస్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని దాన్ని ఆ యొక్క కార్నర్ దగ్గర వదిలేయండి, అంటే అక్కడికి నాకు కాపీ అయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిడిల్ పార్ట్లో కావాలి కదా ఎడ్జెస్ అనేవి. సో డైమెన్షన్లో చూడండి, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఇక్కడ 5 parts అనేది ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ 5 divisions అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. చూసారా, మరి ఈ 5 parts అనేది మనకి అక్కడ డివిజన్ అయిన తర్వాత మనకి అక్కడ గ్యాప్ అనేది మనకు కావాలి కదా. సో ఆ గ్యాప్ అనేది మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఇక్కడ 0.1 inch అని ఇస్తాను. అంటే చాలా చిన్నది వస్తుంది, నో ప్రాబ్లం, వచ్చినా పర్వాలేదు. ఇక్కడ కంట్రోల్ కీ ప్రెస్ చేసుకొని ప్లస్ సింబల్లో ఇక్కడ ఏం చేస్తానంటే నేను 0.2 inches ఇస్తాను. అంటే అదేమవుతుందంటే అవతల వైపుకి వెళ్ళి అది వస్తుంది. ఈ మధ్యలో ఎడ్జ్ అనేది నేను ఇక్కడ రిమూవ్ చేస్తాను. చూసారా, ఇప్పుడు మనకి లాంగ్లో చాలా చిన్న గ్రూవింగ్ అనేది మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా సేమ్ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడ్జ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెట్ ఇస్తే నాకు ఇలా వస్తుంది. అంటే నేను మళ్ళీ 4 వైపులా కూడా రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది మనకి వర్క్ ఇంకా పెరిగిపోతుంది. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఒక ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ టూల్ అనేది కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేసుకొని
ఇంకొక కాపీ 0.1 ఇంచ్ అనేది ఇచ్చేసి, అలాగే మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నాను, ఇక్కడ కంట్రోల్ హోల్డ్ చేసి ఈ కాపీని ఇక్కడ 0.2 ఇంచెస్ అని ఇక్కడ పెట్టుకున్నాను. అయితే మోడల్ చేసినప్పుడు ఇన్ డెప్త్ డీటెయిలింగ్ కోసం మరి తప్పదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం రిపీట్గా మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఈ ఎడ్జ్ను మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఇక్కడ 0.1 ఇంచ్ అనేది మనం పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే కంట్రోల్ కీ పట్టుకొని సో దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ముందు దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను 0.2 ఇంచెస్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఈ మిడిల్లోది రిమూవ్ చేస్తాను. ఓకే, సో అది కూడా మనకి ఆ పార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ పార్ట్కే వచ్చేసాము. అయితే ఇక్కడ పార్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ గమనించవలసింది, ఇక్కడ గ్రూవింగ్ టైప్ లాగా మనకి ఇవ్వలేదు, కనిపించట్లేదు, ఇక్కడ లేదు. ఓకే, సో అది మనం ఫస్ట్ గమనించాలి. అలాగే ఇక్కడ ఈ 3 పార్ట్స్ ఒక సైజు ఉన్నది, ఈ 2 వేరే వేరే సైజెస్లో ఉన్నాయి. ఓకే, లేదా మనకి ఈ 3, 4 ఒక సైజులో ఉన్నది, ఇది ఒక సైజులో ఉన్నది, ఇది ఒక సైజులో ఉంది. అంటే ఈ 2 ఇదిని ఎందుకని అలాగా అంటే మధ్యలో వాడు స్పేస్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ని, సో ఇక్కడ నేను ఈ ఎడ్జ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే అక్కడ నుండి ఒక 1 ఫీట్ మూవ్ చేశాను. సో 1 ఫీట్ మూవ్ చేస్తే అక్కడ టోటల్గా మనకి ఇది అయిపోయింది. సో కాబట్టి నాకు అలా కాకుండా ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక 6 ఇంచెస్ మూవ్ చేశాను. సో 6 ఇంచెస్ మూవ్ చేస్తే మనకి ఇలా వచ్చింది. బట్ ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక 4 ఇంచెస్ తీసుకున్నాం. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వాడు ఏంటంటే ఇక్కడ చూపించడంలో థిక్నెస్ చూపిస్తున్నాడు, మనం కూడా థిక్నెస్ చూపించాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఆఫ్సెట్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ నేను 1 ఇంచ్ అనేది ఇక్కడ ఆఫ్సెట్ తీసుకుంటున్నాను, 1 ఇంచ్. సో లేదు అది బాగా థిక్నెస్ పెరిగిపోయింది అని అనుకుంటే ఇక్కడ నేను 0.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ పుష్ పుల్ సహాయంతో ఏదైతే మిడిల్ పార్ట్ ఉన్నదో దీన్ని 1 ఫీట్ 5 ఇంచెస్ ఇస్తాను. ఎందుకంటే నేను అక్కడ తీసింది 1 ఫీట్ 6 ఇంచెస్ కాబట్టి సో ఇక్కడ నాకు ఒక కబోర్డ్ మాదిరిగా మనకి ఇక్కడ అపియరెన్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ పుష్ పుల్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, నేను 0.5 ఇంచెస్ పెట్టుకుంటాను. అంటే 1 ఇంచ్ కూడా కాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ డబల్ క్లిక్ చేస్తాను అంతే. ఇక్కడ చూడండి నేను డబల్ క్లిక్ చేసుకున్నాను అంతే. సో ఇప్పుడు ఏమైంది, నాకు వాడు అక్కడ చూపించిన విధంగా కబోర్డ్ తాలూకా డిజైనింగ్ అనేది నాకు వచ్చింది. సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ క్లోజ్ గ్రూప్ అని చెప్పాను. అంటే యాజ్ పర్ మై డిజైనింగ్. సో ఇక్కడ నాకు ఈ షేప్ అనేది మనకి ఇలాగా వచ్చేసింది. ఓకే, సో అంటే మనకి ఇక్కడ ఈ షేప్ అనేది రెడీ అయిపోయింది. సో షేప్ రెడీ అయిపోయిన తర్వాత వాడు అక్కడ ఏవో సమ్ ఐటమ్స్ని చూపిస్తున్నాడు, ఏవో సమ్ స్టీల్ టైప్ ఆఫ్ ద
ఐటమ్స్ ఏవో మనకి చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే ఏవో సంథింగ్, అంటే దాని టీవీ రిలేటెడ్ కూడా కాదు, ఇంకేమీ కాదు. ఇక్కడ కూడా మనకి ఏమీ చూపించలేదు. ఓకే, సో మనం ఏదైనా ఒక ఐటమ్ని మనం చూపించాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ విండో మెనూలోకి వెళ్తే ఇక్కడ 3D వేర్ హౌస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే స్పీకర్స్ చూపించాం అనుకున్నాను. సో ఇక్కడ స్పీకర్స్ అని టైప్ చేశాను. నాకు ఇక్కడ ఏమవుతుందంటే స్పీకర్స్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తారు. అంటే ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ అనేది నాకు ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎటువంటి టైప్ ఆఫ్ స్పీకర్ నేను చూపించాలనుకున్నాను అక్కడ, అది నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే అక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో నేను ఈ టైప్ ఆఫ్ ద స్పీకర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను డౌన్లోడ్ అని చెప్పాను, ఇక్కడ ఎస్ అని చెప్పాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఓకే, కానీ ఇది ఇలాగంటే అది అటువైపు మొహం పెట్టి చూపిస్తుంది. సో మనకు అలా వద్దు కదా, సో మనకి కావాల్సిన ఇటువైపు చూపించాలి. సో అప్పుడు అలా రొటేట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, రొటేట్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇక్కడ కీబోర్డ్లో నేను అప్ యారోకి ప్రెస్ చేస్తే అది ఏమవుతుందంటే జెడ్లో ఫ్రీజ్ అవుతుంది, అంటే జెడ్లో లాక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా తీసుకొని దీన్ని నేను ఇలా పెట్టుకుంటా. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మన కాసి ఆబ్జెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకేంటి ఇంకొక కాపీ కావాలి. సో ముందు మనం ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే మూవ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నాకు కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఇక్కడ హోల్డ్ చేస్తే నాకేమవుతుందంటే మరొక కాపీ మనం అదే లైన్లో ఇక్కడ ఇచ్చే వర్ణం ఇలా పెట్టుకున్నాం. సో ఇక్కడ నాకు స్పీకర్స్ నాకు వచ్చేసాయి, మనం మోడల్ చేయక్కర్లేదు. సో ఇక్కడ మనకి ఏ ఐటమ్స్ కావాలో మనం ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే చాలు. అయితే ఇక్కడ చూడండి, స్పీకర్ హైట్ బాగా పెరిగిపోయింది. అంటే మనం ఒకవేళ ఎల్ఈడి టీవీ మనం పెట్టుకుంటే సో దాని హైట్ లాగా వచ్చేసింది. సో అప్పుడు బాగోదు కదా చూడటానికి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ తాలూకా స్కేలింగ్ని మనం చేసుకోవాలి. అంటే ఇది యాక్చువల్గా ఓబీజీ ఫైల్ కింద లెక్క ఉంటుంది, అంటే సైజ్ ఉండదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ స్కేల్ టూల్ తీసుకోండి. సో స్కేల్ టూల్లో ఫస్ట్ నేను ఇక్కడ హైట్ని తగ్గించేస్తాను. ఓకే, సో ఇక్కడ హైట్ అనేది నేను తగ్గిస్తాను. అలాగే ఇక్కడ ఇది కూడా తగ్గిస్తాను, అలాగే ఇది కూడా నేను తగ్గిస్తాను. అంటే ఏదైనా మనం చేస్తున్నామంటే సో అన్ని సైడ్లో కూడా అది చూడటానికి బాగుండాలి కదా. అంటే మరీ హైట్ కాకుండా మరీ ఆడ్గా కాకుండా మనం నార్మల్గా రియలిస్టిక్ లాగా మనం చూపించాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కంట్రోల్ కీ పట్టుకొని దీన్ని ఇక్కడ రైట్ యారో కీ ప్రెస్ చేస్తే అది ఎక్కడ అటు ఇటు జంప్ అవ్వకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం అది పెట్టుకోవడానికి అవుతుంది. సో ఇక్కడ నాకు సరిపోయింది, అంటే ఒక ఆబ్జెక్ట్స్ అనేది నాకు రెడీ అయిపోయింది. ఓకే, అంటే అక్కడ వాడు స్టీల్ చూపించాడు, మనం ఏంటంటే డిఫరెంట్గా ఉండడం కోసం స్పీకర్స్ని మనం చూపిస్తున్నాం, అంతే తేడా. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మోడల్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలాగ మనం పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్.
ఓకే. సో ఇక్కడ మనం మళ్ళీ మనం ఇక్కడికి వస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ టీవీ అనేది మనకి కావాలి. సో లేదండి నేను చేస్తాను అని అంటే ఒక పార్ట్, లేదు అంటే మరొక పార్ట్. సో కాబట్టి మనం చేయాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది మనం ఇక్కడ తీసుకొని దీన్నేమో మనం ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ మనం విండోస్ ప్లస్ బటన్ ఇస్తే ఇక్కడ నాకు డైమెన్షన్స్లో ఇది 6 feet వచ్చింది, ఇదేమో ఆడ్గా ఒక 2-3/4 inches అనేది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇది ఓవరాల్గా 6 feet పెట్టుకొని ఇక్కడ ఇది 1 inch పెట్టుకుంటాను, అంటే నాకు ఇలా వస్తుంది. ఓకే, సో వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం హైట్ ఇవ్వాలి. అంటే హైట్ ఇవ్వాలంటే ఇక్కడ పుష్ పుల్ అనే కమాండ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో మరి ఇది ఎంత హైట్ ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 feet ఇద్దాం. ఎంత? ఒక 5 feet ఇస్తే చాలా పెరిగిపోయింది. మనం అంత ఇవ్వకుండా ఏం చేద్దామంటే దీన్ని ఒక 1 feet 6 inches తగ్గించేద్దాం. అంటే మనం ఇందాకలా 5 feet కదా ఇచ్చాం. సో ఇప్పుడు నాకేంటంటే ఒక ఎల్ఈడి టైప్ లాగా నాకు వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. అయితే ముందు ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫ్సెట్ తీసుకొని ఇక్కడ ఫ్రేమ్ ఏమో 0.5 inches ఇస్తాను. ఓకే, అది అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పుష్ పుల్తో దీనికి లోపలికి 0.5 inches ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను 1 inch ఇచ్చాను కదా దీని థిక్నెస్. సో కాబట్టి మనం ఇలాగ పెట్టుకోవడానికి అవుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఏం చేద్దామంటే దీన్ని 3 సార్లు క్లిక్ చేసుకొని దీన్ని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేసేద్దాం. సో మేక్ గ్రూప్ చేసేస్తే ఏమవుతుందంటే మనకి కావలసిన విధంగా మనకి రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని అప్ యారో కీ ప్రెస్ చేసి ఇక్కడ ఒక 6 inches గ్యాప్తో మీదకి మూవ్ చేశాను. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్ తీసుకొని ఇలా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి పుష్ పుల్ తీసుకొని ఇక్కడ పుష్ పుల్ ఏం చేస్తానంటే ఒక 2 inches ఇస్తాను. 2 inches ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ 1 inch ఇచ్చేసి
1 ఇంచ్ మనకి ఇక్కడ తెలియట్లేదు కాబట్టి ముందట ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని ఇలాగ మూవ్ చేసుకొని 1 ఇంచ్ ఇద్దాము. సో ఇచ్చిన తర్వాత నేను లైన్ టూల్ సహాయంతో ఈ కార్నర్కి ఇలాగ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇది తీసేస్తాను, ఇది ఈ ఎడ్జ్ని తీసేసి ఇక్కడ నేనేం చేస్తానంటే పుష్ పుల్ తీసుకొని ఇది ఇలాగ చేయగానే అక్కడ నాకేమైంది, ఇప్పుడు ట్యాపరింగ్ వచ్చింది చూసారా, మరి అదనమాట డిజైన్ అంటే. సో అంటే మనం అందులో చేసే వే అనేది మనం నేర్చేసుకున్నాం అనుకోండి, వర్క్ అనేది చాలా సింపుల్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూవ్ టూల్ తీసుకోండి, కంట్రోల్ పట్టుకోండి, ఇలాగ మీదకి ఒక 1 ఇంచ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక లైన్ కమాండ్తో మనం ఏం చేయాలి, ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా పెట్టుకొని, సో ఇక్కడ ఈ ఎడ్జ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం పుష్ పుల్ని ఇలా తీసుకొని, అదే ఎండింగ్ అలాగా నొక్కేయండి, అంటే ప్రెస్ చేసేయండి. అంటే ఇప్పుడు నాకు ఆ పార్ట్ అనేది నాకు అలా వచ్చింది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే, నాకైతే అంత లేదు, బట్ ఏంటంటే ఏదో ఒక మనం మోడల్స్ తయారు చేసుకోవాలి కాబట్టి నేనేదో సంథింగ్ ఒక క్రియేటివిటీని పెట్టుకుంటున్నాను అంతే. ఓకే, అంటే ఇలాగే చేయాలని మీకు రూల్ లేదు, నేను ఒక ఎగ్జాంపుల్గా నేను చేస్తున్నాను దీన్ని అంతే తప్ప ఇక్కడ నేను క్రియేట్ చేసేదైతే ఏం లేదు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఒక సిలిండ్రికల్ షేప్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎరేజర్ టూల్, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను పుష్ పుల్ టూల్తో ఒక 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ టూల్ ఇలా తీసుకొని దీన్ని మళ్ళీ నేను ఇక్కడ పుష్ పుల్ తీసుకొని ఒక 1 ఇంచ్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆఫ్సెట్ చేస్తాను. ఇలా ఆఫ్సెట్ తీసుకొని, అంటే మరి నేను చేసిన వరకు అయితే మీకు అది అర్థం కాదు, ఎందుకనంటే అది నాకే తెలుస్తుంది కాబట్టి. ఫస్ట్ ఈ కార్నర్ నుండి ఈ ఎడ్జ్కి మనం పెట్టుకొని, ఈ కార్నర్ నుండి ఈ ఎడ్జ్కి ఇలా పెట్టుకొని ఎరేజర్ టూల్ని ఇలా తీసేసి ఇక్కడ పుష్ పుల్ బటన్ని దాని ఎడ్జ్కి నొక్కేస్తే నాకు ఒక, అంటే అక్కడ గోడకి
స్టిక్ చేయడానికి నేను అలాగా పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే ఇదొక ఎగ్జాంపుల్ లాగా, అంటే ఒక ఇన్ డీటెయిల్ అంటే డీటెయిలింగ్ లాగా మనకు కావాలి అనుకుంటే సో మనం ఇలా పెట్టుకుంటాం. సో ఇక్కడ చూసారా ఇప్పుడు ఏమైంది నాకు, ఇది నేను ఇప్పుడు టీవీని కాస్త హైట్ పెట్టుకుందాం. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే మూవ్ టూల్ తీసుకొని అప్ యారో కీ ప్రెస్ చేసుకొని మరొక 6 ఇంచెస్ పెడతాను హైట్. అంటే ఓవరాల్గా ఇక్కడ 1 ఫీట్ హైట్ నేను పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే ఇంకోటి ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఇలాగ పెట్టుకోవడం జరిగింది, అంటే అడ్జస్ట్మెంట్స్ కోసం నేను ఇలా పెట్టుకోవడం జరిగింది. నాకు ఇంకా ఏవైనా మనకి కావాలి అనుకుంటే మళ్ళీ వ్యూలోకి వెళ్ళి 3D వేర్ హౌస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు నాకు ఏంటి కావాలి, ఇక్కడ స్పీకర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్, చూడ ప్లేయర్ అంటే అవ్వచ్చు. సో ఇది నేను తీసుకుంటున్నాను. అలాగే ఒక డౌన్లోడ్ చేశాను. దీన్ని నేను ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నాం, అది ఎక్కడ ఉంది, ఇటువైపు ఉంది. ఓకే, సో దీన్ని రొటేట్ చేయాలి కదా, మరి మనం రొటేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం రొటేట్ టూల్ తీసుకొని డౌన్ యారో కీ ప్రెస్ చేసి దీన్ని ఇక్కడ ఈ సెంటర్కి ఇలాగా తీసుకొని ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ నేను మూవ్ కమాండ్ తీసుకొని ఇక్కడ నాకు ఈ లోపలికి ఇలా పెట్టుకోండి. ఓకే, తర్వాత మనకేంటి కావాలి, సెటప్ బాక్స్ ఒకటి కావాలి. సో 3D వేర్ హౌస్, ఒకవేళ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు అంతే. సో ఇక్కడ మనకి చూసారా సెటప్ బాక్స్ అనేది కూడా మనకి వచ్చింది. ఇక్కడ ఏవో రకరకాల మోడల్స్వి ఏవో చూపిస్తుంది, అంటే ఏటేటో చూపిస్తుంది, మనకు ఏం అక్కర్లేదు. సో మనకి ఇక్కడ ఇదేదో చూపిస్తుంది కదా, టాటా స్కై ఏదేదో. సో ఇక్కడ నాకు డౌన్లోడ్ అని చెప్పి ఎస్ అని చెప్పి ఇక్కడ అంటే మనకి ఎక్కడైతే ఇది ఉందో అక్కడ మనం పెట్టుకుంటాం కదా. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేయాలి, దీన్ని ఇది రైట్ క్లిక్ చేసి ఎక్స్ప్లోడ్ అని పెట్టుకోండి, ఇది రిమూవ్ చేసేయండి. మళ్ళీ దీన్ని ఇది ఒకటి సపరేట్గా ఉంది. అంటే మనం ఒకటి చూడండి, ఒక్కొక్క ఎక్విప్మెంట్ మనకి ఏది కావాలో అవన్నీ కూడా మనం పెట్టుకుంటుంటే ఇక్కడ నాకేమవుతుందంటే అవుట్పుట్ ఇప్పుడు వాల్ మనకి కావాలి, ఎడిట్లోకి వెళ్ళి అన్హైడ్
ఆల్ అని చెప్పండి. అంటే ఇప్పుడు చూసారా మరి మనకేమైంది ఇక్కడ ఆ డిస్టెన్స్లో మనకి ఇది ఏమవుతుంది, ఎపిరెన్స్ అనేది లుక్ మనకు కనబడుతుంది అనమాట. అంటే మనం ఏదైనా చేయాలంటే దాన్ని ఏదైతే గ్రౌండ్ లెవెల్ హైట్ ఉందో ఆ లెవెల్ హైట్లో మనం మోడల్స్ని తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఈ గ్రూవింగ్ పార్ట్ ఇదంతా ఉంది. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఫైల్ని సేవ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సేవ్ ఎస్, ఇక్కడ లివింగ్ రూమ్, సో ఇక్కడ నేను ఇది సేవ్ చేసుకున్నాను. ఓకే, సో రేపు దీని కంటిన్యూషన్ మనం చెప్పుకుంటాం. ఓకే, సో